ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నిజమైనటువంటి మేము వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ దేశం కోసం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, దానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానేత డాక్టర్ బి అంబేద్కర్ గారు. మరి ఈరోజు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి రిజర్వేషన్లు ఈ విధంగా మనం సామాన్యులు కూడా చట్టసభల్లో అడుగుపెడుతున్నట్టే అది మన అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, వారు రచించినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి మనము ఆయన మరోసారి గుర్తు చేసుకుంటాం. మరి కొన్ని పార్టీల నాయకులు ఆయన పేర్లు కనుమరుగు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. మరి దానికి మనమందరం కూడా ఇవాళ యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని దీన్ని మనం ఆలోచన చేయాలా. మరి ఈ రోజు కోసం మనకు ఇచ్చారో హక్కుల్ని, ఆ హక్కుల్ని కాలరాస్తూ కొన్ని పార్టీలు చేస్తున్నారు. కాబట్టి మరి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఈ దేశవ్యాప్తంగా, తెలంగాణ కాదు ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మన సిరికొండ మండలం కూడా మనకు చాలా కాబోతుంది, త్వరలోనే చేయడం జరిగింది. మరి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. కొంతమంది మాటలు చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగనన్నది ఆస్కారాలు పాటిస్తూ మా బీఆర్ఎస్ సిరికొండ పార్టీ తరఫున ఈరోజు సిరికొండ మండల్ హెడ్ క్వార్టర్లో మండల్ పార్టీ తరఫున అంబేద్కర్ గారికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలానే మండల్ తరఫున యువతకు కానీ ఆయనను ఆశయంగా తీసుకొని ఎంతోమంది ఎన్నో ఉన్నత పదవులు, ఉన్నత స్థితిలో ముందు వచ్చే విధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం గౌరవించి ఆయన రాసిన ప్రతి అక్షరానికి విలువ ఇస్తూ మనం అంబేద్కర్ గారిని ఒక ఎస్సీలకే కాకుండా అందరి వాడిలాగా అందరం అతన్ని ప్రతిరోజు, ప్రతి దినం అంటే ప్రతి క్షణం ఆలోచించే విధంగా ఆయన కోసం ప్రతి యువతను కదిలిస్తూ ఆయన చేసిన త్యాగాలను గుర్తిస్తూ అంబేద్కర్ జయంతి రోజు కాకుండా ప్రతిరోజు అంబేద్కర్ గారిని తలుస్తూ ఆయనకు ఈ సందర్భంగా సిరికొండబాడి బీఆర్ఎస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ ప్రతినిధులకు, ఎక్స్-ఎంపీటీసీ అండ్ కోర్ సర్టిఫైడ్ డైరెక్టరు, ఉపాధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరికి పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేస్తున్నాము. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 1991 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నమస్కారం తెలియజేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు శ్రమించి మనకి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ప్రకారంగానే మనకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ భారత రాజ్యాంగం ప్రకారంగానే ఈ పనులను నిర్వహించడం జరుగుతుంది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రత్వము, ఇటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగం వల్లనే మనము చేయగలుగుతాము. ఈ ఓటు హక్కును ఒక ఖడ్గం ఆయుధం లెక్క ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఇంకో విషయం ఏంటంటే మగవారికి దీటుగా ఆడవాళ్ళు కూడా సమానంగా ఉండాలని, వారికి కూడా సమాన హక్కులను కల్పించడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి ఆశయాలను కూడా మనము నెరవేర్చాలి. వారి అడుగుజాడలో మనం నడవాలి. ఏదో విగ్రహాలు పెట్టుకున్నాం కాదు, వారి ఆశయాల సిద్ధాంతాల ప్రకారంగా నడుచుకోవాలి. అంబేద్కర్ గారు కాదు, ఇప్పుడు ఎంతోమంది విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాలు పెట్టిన ప్రకారంగా వారి ఆశయాలను మన స్వతంత్ర పోరాటంలో ఉన్న వారందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. జై భీమ్.